రజనీకాంత్ ముద్రాజ్ గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ముద్రాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు అన్న జగన్మోహన్ ముద్రాజ్ గారు, అదేవిధంగా ఈ వేదికపై ఉన్న పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ దూరపల్లి విజయలక్ష్మి గారు, మాజీ రిటైర్డ్ హెడ్ మాస్టర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిరనారాయణ గారు, దోమ పరమేష్ గారు, మిత్రుడు యాదయ్య గారు, మిత్రుడు డాక్టర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా చైర్మన్ పారామెడికల్ కాలేజెస్ ప్రవీణ గారు, డాక్టర్ అంజనేయ గారు, ఈ మధ్య మన ముద్రాజుల కోసం డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కావాలని చెప్పి యాదగిరిగుట్ట నుంచి గన్పార్క్ వరకు మనందరినీ మేలుకోవడానికి పాదయాత్ర చేసిన పెద్దలు, కొల్లాపూర్ వాసులు పుష్పక గారు, అదేవిధంగా రిటైర్డ్ ఎంఆర్ఓ అన్న శ్రీనివాస్ గారు, మాజీ సర్పంచ్ వెంకటయ్య గారు, బాలయ్య గారు, మాజీ గారు, తెలంగాణ ముద్రా సంఘం గారు దేశంలో మీ అందరికీ సన్మానం చేస్తామని మీ అందరినీ గౌరవించుకోవడం అంటే మిమ్మల్ని గౌరవించడం కాదు, మమ్మల్ని మేము గౌరవించుకోవడం, మా పిల్లలు ఇలా గొప్పగా చదివిందని చెప్పి మేము మమ్మల్ని గౌరవించుకోవడం. ఇలా మీరంతా కూడా నిజంగా మీరు మంచి సాధించడానికి మేమంతా కూడా ఎంతో కష్టంతో, ఎంతో క్రమశిక్షణతో, ఎంతో పట్టుదలతో ఇలా మీరు సాధించారు. ఇలా మీరు సాధించింది ఒక ఎత్తైతే రేపు రాబోయే దినాల్లో మీరే మాకంతా కూడా ముద్రాజ్ నాయకులు, ముద్రాజులు ముందుకు తీసుకుపోయే, ముందు చూపు చూపి ముద్రాజులను ముందుకు తీసుకుపోయే మీరంతా విద్యార్థులంతా కూడా. కాబట్టి ఇలా మీరు ఏదైతే మొట్టమొదటి మెట్టెక్కుతున్నారో మీకు అందరికీ కూడా నేను సూచన చేస్తున్నా. ఇలా మనం ఏదైతే ఈ 10th క్లాస్ అనేది చాలా క్రూషియల్. ఇక్కడ నుంచే మనం లైఫ్లో ఎక్కడైనా ఏదైనా సాధించాలంటే మనం ఏదైనా సాధించవచ్చు. మనము ఏ రంగం సిద్ధం చేసుకున్నా, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ ఏది చేయాలన్నా కూడా మీరు ఏ రంగం కూడా చేసినా కూడా మొట్టమొదటిగా క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, నిబద్ధత మీరు చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో ఒక మంచి పౌరులుగా మొట్టమొదటిగా మీరు ఎదగాల్సిన అవసరం ఉంది. మీరు ఒక నిజాయితీతో మీ సమాజం వైపు చూడాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే చదువుతున్నారో మీరు ఈ విజయం కంటే కూడా ఇది మీ తల్లిదండ్రుల విజయం, సమాజం విజయం. అదేవిధంగా రేపు మీరంతా కూడా భవిష్యత్తులో ముందు అందరికీ కూడా ఒక దీపం లాగా వెలుగు చూపించే విద్యార్థులుగా వెలగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు కూడా ఇవాళ మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇలా చాలా మందికి ఎన్నో చేయాలని ఉంటుంది. చాలా మందికి అలా నేను ఒకటి కూడా విద్యార్థులతోటి ముఖ్యంగా మీతోటి నేను సలహా ఏంటంటే, మీరే తల్లిదండ్రులు మీరు డాక్టర్ చేయాలని చెప్పి డాక్టర్ కోర్స్ చేయాలని అదే చేయాలి చదవమంటే మీకు ఇష్టం లేకపోతే మాత్రం మేము చేయము, మాకు అది ఇంట్రెస్ట్ లేదు, మాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సే మేము చేస్తామని చెప్పి మీ తల్లిదండ్రులకు భయపడకుండా చెప్పాలి. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో మీకు ఇష్టం లేని కోర్సులను చేయగలిగితే మీరు దాన్ని సాధించలేదు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోనే మీరు ఇలా పోవాల్సిన అవసరం ఉంది. ఇలా అన్నీ కూడా మనకు ఎంతో డిసిప్లిన్ ఇవ్వాలి అవసరం. ఇలా డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఇలా మనం డిసిప్లిన్ చాలా మందికి ఎందుకంటే నేను కూడా ఒక చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి నేను కూడా ఎన్నో మెట్లకి పైకి వచ్చినాం. ఇలా ప్రతిసారి కూడా ఏదో అనుకుంటాము, ఏదో చేద్దామని ఇంకా చేయలేము. కానీ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గాంధీజీ గారు శబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ చాలా మంది గాంధీజీ గారికి సహాయం చేయడానికి చాలా మంది సిబ్బంది ఉండేవారు. అయితే దాంట్లో ఒక పెద్ద మనిషి వచ్చి నా మనోడు ఎక్కువ మాట్లాడు, ఎక్కువ పోయినా పొద్దున్న లేచినప్పటి నుంచి చక్కెర పుక్కుతాడు, నా మాట చెప్తే ఇంటలేడు, కేవలం మీరు చెప్తేనే ఇంటాడని చెప్పి ఆ పెద్ద మనిషి ఒక బాబుని తీసుకొని గాంధీజీ గారి దగ్గరికి రావడం జరిగింది. గాంధీజీ గారి దగ్గరికి వస్తే ఇప్పుడు కాదమ్మా ఒక 21 దినాల తర్వాత రా అని చెప్పింది. 21 దినాల తర్వాత ఎందుకు ఇంత చిన్న విషయాన్ని చెప్పడానికి 21 దినాల తర్వాత రమ్మని చెప్పి ఆమె ఒక సందేహంలో వెళ్ళిపోయినా కూడా తర్వాత ఒక 21 దినాల తర్వాత ఆమె రావడం జరిగింది.
అంటే అప్పుడు గాంధీజీ ఆ బాబును చూపెట్టుకొని, బాబు నువ్వు చక్కెర తినొద్దు, చక్కెర తింటే మంచిది కాదని అప్పుడు ఆయన చెప్పలేదు. అంటే ఇంత చిన్న విషయానికి నువ్వు ఒక 21 దినం ఎందుకు తీసుకున్నావు అని చెప్తే అప్పుడు గాంధీజీ గారు చెప్తారనమాట, నేను కూడా నాకు కూడా చక్కెర తినే అలవాటు చాలా ఉండే, నాకు 21 దినాలు పట్టింది ఈ చక్కెర మానేయడానికి. అంటే నేను ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మనం కూడా ఇలా అనుకుంటే పొద్దున్న 4 గంటలకు లేవాలని అనుకుంటాం, చాలా మంది నిజంగా కూడా లేవాలని ఒక మంచి ఉద్దేశంతో అనుకుంటాం, కానీ కొన్నిసార్లు సాధ్యం కాదు, పోస్ట్పోన్ అయితే ఉంటుంది. కానీ ఒక్కసారి మనం చేయాలనుకున్న పని, లైబ్రరీకి పోవాలనుకున్నా, ఎక్సర్సైజ్ చేయాలన్నా, యోగా చేయాలన్నా, ఏది చేయాలన్నా మీరు కంటిన్యూగా ఒక్కటే ఒక 21 దినాలు మీరు కంటిన్యూగా చేయండి. తప్పకుండా జీవితాంతం దాన్ని మీరు విడిచిపెట్టారు. అది మాత్రం నేను తప్పకుండా చేస్తున్నాను. కానీ ఎన్నోసార్లు నేను అమలు చేసిన నాకు కూడా చెప్పారు, ఒక 21 దినాలు మనం ఏదైనా ఒక అలవాటు అమర్చుకుంటే ఆ అలవాటు మనం జీవితాంతం మనం మర్చిపోం. కాబట్టి అది చాలా ముఖ్యం. మనమంతా కూడా ఇలా మీరంతా కూడా మంచిగా ఇలా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇలా కూడా ఈ ప్రభుత్వం కూడా పిల్లలను ముందుకు చేయాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేవి పెట్టడం, ఎన్నో అవకాశాలు కలిగించడం జరుగుతుంది. ఇలా ముఖ్యంగా మన పెద్ద తెలుసుకోవాలి. ఇలా మనం మన ఉన్న సర్క్యులం, మనకున్న సిలబస్ చదివితే కాదు, మనం జ్యోతిరావు ఫులే గురించి తెలుసుకోవాలి. వారు ఎందుకు పోరాటం చేసారు, వారు చదువుకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇలా చదువు లేకపోతే ఏం లేదు, ఎన్ని ఆస్తులు ఉన్నా వేస్ట్. ఒక చదువు ఉంటే మాత్రం చదువు ఉన్నోడే గొప్పోడు. ఎన్ని ఆస్తులున్నా అంకేం రావట్లేదు. చదువు ఉన్నవాడికి ఎప్పుడైనా గౌరవం ఇస్తుంది. చదువు ఉన్నోడే ఎక్కడైనా కూడా రాణించగలుగుతాడు. చదువు ఉన్నవాడికి ఎవరైనా సమాజంలో గౌరవం ఇస్తారు. కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యం. చాలా మంది డబ్బులు ఉంటాయి, చదువుకోకుండా డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉన్నాయి, ఎవరు విలువ ఇల్లు, చదువుకున్నాక ఎక్కువ విలువ ఇస్తారు. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. చదువు అనేది చాలా అవసరము. ఇలా చాలా మందికి తెలియదు కదా. అబ్దుల్ కలాం గారు కూడా ఒక మాట చెప్పిండ్రు, ఒక మగ పిల్లలు చదువుకుంటే ఆ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది. కానీ ఒక ఆడపిల్లని చదివిస్తే, ఇఫ్ యూ ఎడ్యుకేట్ గర్ల్ షీ విల్ ఎడ్యుకేట్ జనరేషన్. అంటే ఒక ఆడపిల్ల చదువుకుంటే ఎన్నో జనరేషన్, ఎన్నో తరాలు చదువుకుంటారు. కాబట్టి ఆడపిల్ల చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ అని కూడా ఇక అందరూ కూడా తెలియజేస్తున్న. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఒక్కళ్ళు వచ్చినా ఏమొచ్చినా చదువును మాత్రం మీరు మధ్యలో విడిచిపెట్టద్దు. ఇలా చాలా మంది ఇంటర్మీడియట్ చదవగానే మేము సాధించడం కదండి. ఇక్కడ మిమ్మల్ని పిలిచి ప్రోత్సహించడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, రేపు 10th క్లాస్లో మీరు అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, మా ఇంట్లో మాకు చదివించలేదు, చదివేనికి ఉదాహరణ ఇంట్లో ఉండమని అంటే అది కావద్దు. మీకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. తప్పకుండా మీరు మంచిగా రాణించాలి, ఎన్నో ఉన్నతమైన చదువుచాలి, మీ కాలాన్ని మీరు నిలబడాలని చెప్పి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఇబ్బందులుగా కూడుకున్నా కూడా రజనీకాంత్ గారు, గోనెల శ్రీనివాస్ గారు ఎన్నో ఇబ్బందులు పడి మా పిల్లలు, మా ముద్రాయి బిడ్డలు పెద్దగా ఉండాలి, సమాజంలో గొప్పగా కావాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి వారిని మీరు వంచపడకుండా తప్పకుండా మీ వంతు ఉంటే సమాజంలో కూడా మీరు కూడా ఒక స్థాయికి ఎదిగి ముద్రాయి పిల్లలను కానీ సమాజంలో ఉన్న చెడును దూరం చేసే విధంగా మీరంతా కూడా ప్రయత్నించాలి. ఇంకొక విషయం మీకు మనకంతా చెప్తున్నాయి కదా, పుష్పక్క గారు మన పిల్లల విద్యార్థులు, ఎందుకంటే జూన్, జూలై, ఆగస్టులో చాలా మందికి అకాడమిక్స్ ఉంటాయి. ఇప్పుడు అంతా కూడా కొత్త కోర్సులో జాయిన్ అయిపోతారు. వాళ్ళకంతా కూడా ఏదైనా మన రిజర్వేషన్ ఉంటే ఇప్పుడే అమలు పరచాలని చెప్పి మొట్టమొదటిగా వారు పెద్దగా పాదయాత్ర తీసుకొని మనందరి కోసం వారంతా కూడా పెద్ద పాదయాత్ర చేసిండ్రు. గవర్నమెంట్ కు వారి విన్నపం వినిపించిండ్రు, మన పక్షాన పోరాడుతున్నారు. రేపు రాబోయే దినాల్లో ఎన్నో మండలాల్లో కూడా వారు పోయి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారికి ఒక్కసారి మనంతా కూడా ఒకసారి చెప్పడంతో వారికి అభినందనలు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. మీకు తప్పకుండా మీరు చేసే కార్యక్రమంలో తప్పకుండా మేమంతా కూడా ముందుంటాం. వీరికి ఇప్పుడు 60 ఏళ్ళు రిటైర్డ్ అయ్యారు. వీరికి ఏ గ్రూప్ వస్తే వీరికి ఏం లాభం కాదు. వీరి ఫ్యామిలీ కూడా అంతా సెట్ అయింది. కానీ మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి. వీరికి ఏ వస్తే ఎన్నో లాభాలు మనకు జరుగుతాయి. చిన్న సమస్య, చాలా చిన్న సమస్య, దాదాపు 40 ఏళ్ళ నుంచి మనం పోరాడుతున్నాం. కానీ ఒక మంచి నాయకత్వం లేక ఇవాళ మనం దాన్ని సాధించుకోలేకపోతున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మన వారికి, మన వ్యక్తికి, మన మధ్యలో ఉన్న వ్యక్తికి, మన
రైతు బిడ్డకు శ్రీహరికి ఇలా ముద్రాజ్ బిడ్డకు ఇలా మంత్రి పదవి ఇచ్చారు. ఇలా ప్రభుత్వానికి కూడా ఒక్కసారి మనం అందరం కూడా చప్పట్లు వారికి కూడా శ్రీహరి గారికి కూడా శుభాకాంక్షలు ఈ వేదిక ద్వారా తెలుస్తున్నాను. అదేవిధంగా ఇలా మన జగన్మోహన్ అన్న ఉన్నాడు. ఇలా జగన్మోహన్ అన్న కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మన ముద్రాల కోసం పోరాడుతున్నాడు. ఆయన ఏకైక లక్ష్యం ఏ గ్రూప్ నుంచి ఏ గ్రూప్ సాధించాలని చెప్పి తెలంగాణ మూమెంట్ లో కూడా ఆయన చాలా ముందు పోరాడాడు. తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఏ గ్రూప్ తెచ్చుకోలేకపోతున్నాం. చాలా చిన్న సమస్య. ఇవాళంతా కూడా మనమంతా ఐక్యంతో మన ముందుంటే ఏదైనా ముద్రాల సమస్యలు ఉంటే మీరంతా ఎవరో చేస్తారని చెప్పి మీరంతా ఇంట్లో ఉండకండి. చాలా మంది తల్లిదండ్రులు వచ్చింది, చాలా మంది ముద్రాజ్ మందులు వచ్చిండ్రు. మీ అందరితో నేను చెప్తున్నా ఏదైనా స్పందించండి. ఎందుకంటే ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి మీరు కూడా స్పందించాల్సిన విషయం లేదు. కాబట్టి ప్రతి విషయంలో అందరూ ముద్రాలు మనం కూడా భాగస్వామ్యం కావాలి, ప్రతి ఒక్కరూ స్పందించాలని మీతోటి కోరుతూ నాకు అవకాశం కలిగించిన వేదికలు కృతజ్ఞతలు. జై ముద్రాజ్, జై సామాజిక న్యాయం, జై భారత్. తర్వాత ఇంకొక వ్యక్తులు కూడా చేస్తున్నారని తెలిసింది. వాళ్ళ కోసం మళ్ళీ ఒక 4 రోజులు వెయిట్ చేశారు. వెయిట్ చేస్తే వాళ్ళు కూడా ఏదో వాళ్ళ సొంత కార్యక్రమం చేసుకున్నారు అది. సో అప్పుడు మళ్ళీ ఒకసారి ఇంట్లో కూర్చొని డిస్కస్ చేస్తాం. అది ఎప్పుడు మే 20వ తారీఖు రోజు డిస్కస్ చేసుకున్నాం మేము. అన్న ఎట్లా ఇది అంటే, అన్న అప్పుడే ఈ ఉద్యోగ సంఘం వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా చేస్తలేదా అంటే ఒక పోరాటంతో అక్కగారు మన యాదగిరి గుట్ట నుంచి హైదరాబాద్లో ఉన్న గల్పార్ వరకు పాదయాత్ర చేశారు. పాప ఆమె ఉన్న 60 years ఓల్డ్లో అంత సాహసం అనేది చాలా గొప్ప విషయం. ఆ రోజు ఆమె మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, అక్క నేను ఇప్పుడు కూడా క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే మీ కార్యక్రమం మేము పెట్టుకోవడం వల్ల మేము ఒక్కరోజు కూడా మీ పాదయాత్రలో పాల్గొనకపోయినందుకు సిగ్గుపడుతున్నాం మేము. ఎందుకంటే మీరు 8 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీతో ఒక్కరోజు మేము దయచేసి తెలియచేయడం. అది కేవలం కారణం ఈ ప్రోగ్రామ్ ఉండడం వల్ల వేరే ఉద్దేశం కాదు. అయినా మీరు పెట్టిన ప్రెస్లలో పెట్టడానికి మాకు ప్రత్యేక రూపాయలు కట్టుకుని వచ్చాము. అక్కడ నేను కానీ సంజయ్ గారు అందరం వెళ్ళాము. మీరు మీ అమూల్యమైన సందేశాలు ఇవ్వాలనుకుంటున్నాం. జై ముద్రాజ్, ముద్రాజ్ ఐక్యత, ముద్రాజ్ ఐక్యత, జై పెద్దమ్మ తల్లి. మరి ఈరోజు ఎంతో సుదినంగా భావిస్తున్నారు. నా కుల బంధువులైనటువంటి అందరిని కూడా చూసి కన్నుల పండుగ ఉంది. మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని విచ్చేసి ఇక్కడికి వచ్చి ఈ సభను మరి సంపూర్ణంగా పూర్తి చేసే విధంగా మీ వంతు ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇక్కడ జరుగుతుంది, మీ భవిష్యత్తుకు బంగారు బాట అవుతుంది. కాబట్టి విద్యార్థులందరూ విద్యపైన దృష్టి పెట్టి తమ భవిష్యత్ కార్యాచరణను మీరే ఎంచుకొని మీకు ఏ విధంగా అయితే మీరు ఏ సబ్జెక్ట్లో అయితే మీకు ఇష్టం ఉందో అది తల్లిదండ్రులతో నిర్మోహమాటంగా చెప్పి అందులోనే ముందుకు సాగి మీ విజయాలను సొంతం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మరి ఇంకొక విషయం, మీరు మనం బీసీఏ గురించి పోరాడుతున్నాం. అన్నగారు చాలా బాగా చెప్పారు. బీసీ అంటే ఏది ఒక్క మాటలో చెప్పారు. 1, 2, 3, 4 ఉంటాయి. బీసీఏ ఉంటేనే మొదటి ప్రాధాన్యత అని. అది గురించి చాలా మందికి ఇంకా బీసీఏ గురించి తెలియదు. ఇప్పుడు చాలా మందికి అవగాహన వచ్చింది. బీసీఏ గురించి ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా భావించి ఎవరు ముందుకు వచ్చినా వారికి మీ యొక్క సహాయ సహకారాలు అంటే మేము ఉన్నాము అనే ఒక మాటను మాత్రం మీరు అందిస్తే వారికి ఇంకా ప్రోత్సాహం వచ్చి ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. మరి అతని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా మరి తన ఒక ఎమ్మెల్యేగా ఇవ్వలేకపోయింది కాంగ్రెస్. ఇప్పటికైనా మా ముద్రాలను గుర్తించి మరి ఎమ్మెల్సీగా ఇచ్చి మరి రాబోయే రోజులలో మన అందరి బాధ్యతగా మరి సంజు ముద్రాజ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం అదొక మన బాధ్యత అని నేను మీ అందరికీ కూడా ఒక గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా చదువుల గురించి అంటే మనకి ఇప్పుడు చదువు లేకపోవడం వల్ల మనం ఏం కోల్పోతున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ 2వ సీఎం అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు, మీకు దయచేసి విన్నవించుకుంటున్నాను, మిమ్మల్ని విమర్శించడమో మిమ్మల్ని ఎదిరించడమో నా ఉద్దేశం కాదు. మీరు ప్రతి ఒక్కరు ఓట్లు వేస్తేనే మీరు సీఎం గారు అయ్యారు.
ఎమ్మెల్యే చూస్తే 43 ఉన్నారు రెడ్డిలు. మరి అదేవిధంగా ఎంపీలు 7 ఉన్నారు, ఎమ్మెల్సీలు 14 ఉన్నారు, మరి సలహాదారులు 4 ఉన్నారు. అందులో ముదిరాజులకు ఎందుకని అన్యాయం చేస్తున్నారు మీరు? మాకు ఒక ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వలేదని మరి మేము బీఆర్ఎస్ను ఓడగొట్టి మిమ్మల్ని గెలిపించుకున్నాం. మీరు ఇచ్చిన మాట ప్రకారం మాకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా బీసీఐని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా, మరి అదేవిధంగా కామారెడ్డిలో కూడా మీరు డిక్లరేషన్ ఇచ్చారు బీసీఐ ఇస్తామని. మీరు ఒకటొకటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అందుకు మా కృతజ్ఞతలు. మరి ఇక్కడే మనకు ఇన్ని రోజులుగా రానిది ఒక ముద్రాల కార్పొరేషన్ అటువంటిది మన బుర్రా జ్ఞానేశ్వరన్న గారికి ఇవ్వడం జరిగింది, అందుకు మా ధన్యవాదాలు. మరి అదేవిధంగా సావిత్రిబాయి పూలేని కూడా ఒక అధికారపరంగా తన జయంతి వర్ధంతులను నిర్వహించడానికి మీరు ఇచ్చారు, దానికి మా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు మరి మన ముందు బిడ్డైనటువంటి వాకెట్ శ్రీహరి గారికి మంత్రి పదవి ఇచ్చారు, అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ముద్రాలందరి తరఫున కూడా. మరి మా చిరకాల వాంఛైనటువంటి మేము అన్ని విధాలా వెనుకబడడానికి కారణమైనటువంటి బీసీఏను అతి తొందరగా ఇంప్లిమెంట్ చేసి ఇది మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మీకు మేము గుర్తు చేస్తున్నాం. ఇది మా వినయపూర్వక విజ్ఞప్తి అండ్ డిమాండ్. దయచేసి అతి తొందరలో మీరు బీసీఏని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ఈ సభా వేదిక ముఖంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా యువత అంతా కూడా మన ముదిరాయల జ్యోతిరావు ఫులే, మరి ఫస్ట్గా మనకు బాపూజీ అనే బిరుదు ఇచ్చింది మన జ్యోతిరావు ఫులే గారికే. ఆ రోజులలోనే మరి సావిత్రి గారి ఫులేను తన ఒక ప్రోద్బలంతో చదివించి ఒక టీచర్గా చేశారు. మరి అదేవిధంగా ఒక అంబేద్కర్ గారు, మన డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఎన్నో అవమానాలను ఎదురించి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి మనకు ఒక దిక్సూచిగా రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. విద్యకు ఉన్నటువంటి బలం ఎంతటితో మీరందరూ కూడా గమనించి అలాంటి వాళ్ళను మనము ఆదర్శంగా తీసుకొని మన జీవితాలను సార్థకం చేసుకుంటూ మనకు ముందు ముందు గౌరవాన్ని తెచ్చిపెట్టి మన తల్లిదండ్రులకు కూడా గౌరవం కలిగించే విధంగా విద్యార్థులందరూ కూడా తమ దృష్టిని విద్యపై సారించి మీరు మీ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని ఉన్నాను. అలాగే మీ అందరికీ వెనకాల అతి కష్టపడుతున్న మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి. ఈ సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా మీరు ఎన్ని కష్టాలైనా పడండి, కానీ మీ పిల్లలను మాత్రం ఉన్నత చదువుల వరకు తీసుకెళ్లడం అది మీ యొక్క బాధ్యతగా గుర్తించాలని నా యొక్క మనవి. జై ముద్రా, జై పెద్దమ్మ తల్లి. చాలా గొప్పది. నా మిత్రుడు 2 నిమిషాలు మాట్లాడాలి. ఎదిగే మార్కెట్ డైరెక్టర్ ఏదో రాములా. చేతుల్లో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ప్రతిభ పురస్కార అవార్డుల కోసం పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముద్రా చైర్మన్ అన్న జ్ఞానేశ్వరరావు గారు, అదేవిధంగా వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు మొదటి కార్యక్రమం భవిష్యత్తు తరాల కోసం పునాదులు వేసే విధంగా రాష్ట్రంలో ఎక్కడో కూడా అందరికంటే మనమే వీడియో ఫోటో ప్లీజ్ మధ్యలో పెట్టి తీసుకోమా ఫోటో. ముద్రాల ఐక్యత, ముద్రాల ఐక్యత, నాయకత్వం. స్టేట్ జనరల్ సెక్రటరీ గారికి సన్మాన కార్యక్రమం. అందరు ఉండండి, అందరు ఫోటో వస్తుంది, అందరికి మీడియాకి ఇచ్చేద్దాం. శ్రీమతి లక్ష్మీ రవీందర్ గారికి మున్సిపల్ చైర్మన్ జడ్చర్ల, వాళ్ళకి మా స్కూల్ టీచర్స్ చేత చిన్న సన్మాన కార్యక్రమం. మీకు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ అంతా రోజంతా స్పెండ్ చేసినందుకు
భావిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మేడం జర సైడ్ కానీ గారు అదేవిధంగా పెద్దలు జగన్మోహన్ అన్నలు రాష్ట్ర సంఘం అధ్యక్షులు, అదేవిధంగా సంజీవాన గారు, అదేవిధంగా విజయలక్ష్మి దేచర్ల మున్సిపల్ చైర్మన్, నారాయణ విశ్రాంతి సంఘం కోట్ల పుష్పలత గారు, శ్రీనివాస్ రాజు దంపులు, మనోహర్ ముద్రాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఎర్ర బాలప్ప మాజీ ఎంపీటీసీ, అదేవిధంగా హరీష్ ఆంజనేయులు నా సోదరుడు, వాళ్ళందరితో పాటు ఈరోజు వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు ఉన్నటువంటి సోదరి, అదేవిధంగా ప్రెస్ మీడియా అందరికీ సోదరులు అందరికీ నమస్కారం తెలియపరుస్తున్నాను. చాలా సంతోషమైన దినం, ఎందుకంటే మన పిల్లల్ని మనం గౌరవించుకోవాలి. గౌరవించినప్పుడు వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీంతో పాటు ఇంటర్ కానీ డిగ్రీ కానీ అనేకమైన మన వాళ్ళు అత్యధిక మార్కులు సంపాదించిన వాళ్ళు మనమే సన్మానం చేయాలి, మనమే ఆర్థిక సాయం చేయాలి. సోదరి ఇప్పటిదాకా వచ్చి మాట్లాడింది, నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. చాలా మంది వాళ్ళు వచ్చి మాట్లాడారు కాబట్టి ఆమె తెలుస్తుంది. చాలా మంది మనోళ్ళు చాలా వెనుకబడి ఉన్నాం. వాస్తవంలో కూడా రాష్ట్రంలోనే అత్యధిక జనాభాని చెప్పుకుంటున్నాం, అధికారికంగా కూడా డిక్లేర్ చేసారు. కానీ మన జాతి మనం వివిధ సంఘాలతోని ఇండివిజువల్ సంఘాలు ఉండడం వల్ల మనం ఎవరు ఆహ్వానిస్తలేరు, ఎవరు సహకరిస్తలేరు. నేను పెద్దలు జగన్మోహన్ అన్నట్టు కానీ అందరినీ కూడా కుల సంఘాలలో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం అందరం కలిసి ఐక్యమత్య ఉంటే దర్శకుగా మనల్ని ఆహ్వానిస్తారని సభ మనల్ని విభజించి పాలిస్తున్నారు. మనం గమనించాలి నాయకులు, రేపు కాబోయే విద్యార్థులు కూడా మీరు కూడా గమనించాలి. పెద్దలు జగన్ అని చెప్పారు, పేరు పక్కకు మనం ఖచ్చితంగా పెట్టుకుంటేనే మనోడని తెలుస్తారు, లేకపోతే మనం గుర్తుపట్టలేము, తెలుసుకోలేము. కాబట్టి మీరందరూ కూడా సోదరులు కానీ విద్యార్థి కానీ అందరూ పేరు పక్కన ముద్రాజాన్ని పెట్టుకోవాలి ఖచ్చితంగా. నేను కూడా దాంట్లో ఏకీభవిస్తున్నాను పెద్దలు చెప్పినట్టు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కామారెడ్డి డిక్లరేషన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చిండో దాని ప్రకారమే మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనకు కార్పొరేషన్ అని మన గుర్తింపు అనేది లేదు. ఆ విధంగా మనం ఇంకా పడుకుంటూ వచ్చినాం. సీఎం రేవంత్ అన్న గారు మొట్టమొదటిసారిగా మన ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ జాతిలో పుట్టినందుకు నాకు మొట్టమొదటి అవకాశం కల్పించిన రేవంత్ అన్న గారికి, అదే నా కుల బంధువులందరూ కూడా రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నాం. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా జనాభా లెక్కలు చేస్తామని చేపించడం జరిగింది. అందులో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, అది కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఆషామాష కాదు, ఒక దమ్మున నాయకుడు, దానికి రథసారథి ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏదైనా మాట ఇస్తే ఖచ్చితంగా తీర్చి హామీ నెరవేర్చుకుంటారు. మీకు గతంలో కూడా చెప్పినా, చాలా మంది అనుకుంటారు వాళ్ళు ఎలక్షన్ అప్పుడే చెప్తారు, మాటలు చెప్తారు, పోతారని. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు, మనకి ఏవైతే హామీ ఇచ్చిందో ఖచ్చితంగా నెరవేర్చడానికి 2-3 చేసిండు. మిగతా మనం కూడా ఈ వేదిక మీద లేనటువంటి ఎన్నో కుల సంఘాలు నాయకులు
ప్రతి విద్యార్థి ఒక తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో మనందరికి తెలుసు. ఆ బాధ పోవాలంటే ఒకటి మొన్న నోటిఫికేషన్లో ఎంతో మంది మనోళ్ళు 1 మార్కు 2 మార్కులతోని వెనుకబడిపోయి ఉద్యోగాలు రాకుండా సీట్లు రాకుండా నానా బాధలు పడి అవస్థలకు అవమానాలకు గురైన మన బిడ్డలు మన చెల్లెళ్ళు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏది ఏమైనా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ డి నుంచి ఏ వరకు చేస్తామని చెప్పిందో ఖచ్చితంగా చేసి నిరూపిస్తానని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. వారి బాధ్యతను మేము తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అదేవిధంగా అంజనేయులు గారిని కూడా ఇప్పుడు తర్వాత గుజరాత్ సంఘం రాష్ట్ర సర్పంచ్ గారు సర్పంచ్ వెంకటన్న కొత్తపేటలో పటేల్ గారు కూడా ఫోటో దిగి మీది స్థానం పర్పస్ కూడా రెడీ ఉండాలి. తాటి గణేష్ తొందర రావాలి. లేనాడు అన్న నరసింహన్న గారు వేదిక మీదకి రావాలి. అలాగే జడ్చర్ల నియోజకవర్గం తాడికొండ రాములు గారికి చిన్న సన్మాన కార్యక్రమం. అలాగే తర్వాత రాష్ట్ర కార్యదర్శి జడ్చర్ల నియోజకవర్గం మా ముదిరాజ్ నాయకులు నరసింహులు గారికి కూడా విషయము విద్యార్థులని వారి తల్లిదండ్రులు ఇక్కడ మా మేడం వాళ్ళు
ఫోటో మన మహబూబ్నగర్ జిల్లాలో ఉత్తమ విద్యార్థులను వాళ్ళని సన్మానం చేయడానికి ముఖ్య ఈ కార్యక్రమం అధ్యక్షమైనటువంటి రజని గారు, అదేవిధంగా పెద్దలు జగన్మోహన్ అన్న గారు, అదేవిధంగా సంజీవ్ అన్న గారు, వారితో పాటు అక్క శ్రీనివాసులు, వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు నన్ను ఆహ్వానించినందుకు. రెండోది, ఈరోజు మా ముద్రాజులకు శుభపరిదినం. ఎందుకంటే ఎన్నో సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి మంత్రి పదవి ఈరోజు మనం వాకాటి శ్రీహరి ముద్రాజు ముద్దుబిడ్డ ఏకైక ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి గారికి ఈరోజు మంత్రి పదవి రావడం మా అందరికీ సంతోషం. ముద్రాజులతో పాటు బీసీ ఊసీ అన్ని ఉన్నంత వర్గాలకు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, ఏదైతే సీఎం గారు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిండో ఆ విధంగా భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఒక కార్పొరేషన్ లేకుండే. ఆ రోజు ఎలక్షన్లో భాగంగా సీఎం గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగానే 42% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన జనాభా లెక్కల ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ముద్రాజు బిడ్డలు ఉన్నారని అధికారికంగా డిక్లేర్ చేయడం, అది కూడా సంతోషం. ఈరోజు ఏది ఏమైనా మా ముద్రాజు జాతికి ఒక్కొక్కటి అంచెలంచెలుగా మాకు ఫలితాలు అందుతున్నాయి. ఇంకా కూడా అందవలసిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే వాగ్దానం చేసి దాని కార్యక్రమాన్ని విజయ పథకంలో నడిపిస్తారు. ఎందుకంటే డి నుంచి ఏ వరకు చేయాలని మా ముద్రాజుల కోరిక. అది అన్ని సంఘాలు అందరి వ్యక్తులది అభిప్రాయం ఒకటే. దానివల్ల అందులో లేకపోవడం వల్ల మా జాతి విద్యార్థులు ఉద్యోగస్తులు అందరూ చాలా నష్టపోతున్నారు. అలా కాకుండా మా డి నుంచి ఏలకు చేస్తే అన్ని ఫలితాలు మా రాబోయే వాళ్లకు చెందుతాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నాడు తెలంగాణ ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఎవరికైతే 500 మార్కు పైన వచ్చినాయో 10వ తరగతిలో వారికి అవార్డు ఇవ్వడానికి వారికి సన్మానం చేయడానికి ఇలా ఏర్పాటు చేసిన రజనీకాంత్ గారికి మొట్టమొదటిగా వారికి అభినందన తెలుపుతున్నాను. ఇలా చాలా మంచిగా అందరు ముద్రాజ్ విద్యార్థులను జడ్చర్ల నుంచి, దేవరకద్ర నుంచి, మహబూబ్ నగర్ నుంచి ఎవరైతే 500 పైన మార్కులు సాధించినారో వాళ్ళ ఉత్తీర్ణులందరినీ ఇక్కడ పిలిపించి వారికి సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సన్మానం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వారికి కూడా ఒక అవగాహన రావాలి. వారికి కూడా ఈ 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ తర్వాతనే వాళ్ళ లైఫ్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 10th క్లాసే దానికి మా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. కాబట్టి 10th తర్వాత వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలామంది విద్యార్థులు 10th తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత విద్యను విడిచిపెట్టడం జరుగుతుంది, డిస్కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా వారికి మేము ముద్రాజ్ సంఘం వాళ్ళ వెంబడి ఉన్నాము. వారికి మేము అండదండలుగా ఉంటాము. మీరు ఎప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు విద్యను మాత్రం వదలొద్దు, మేము వెంబడి ఉంటామని చెప్పడానికే ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలా ముఖ్యంగా ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వహించినరో గొన్నెల శ్రీను గారు కానీ, రజనీకాంత్ గారు కానీ వారికి నిజంగా కూడా అభినందనలు తెలుపుతున్నాను. 2025లో ప్రతి సంవత్సరము విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఉండేది. అయితే ఈ సంవత్సరము అందరూ ఇడిచిపెట్టారు. అంటే వివిధ కుల సంఘాలు కానీ, మావి కానీ. రెండవది ఏంటంటే ఉద్యోగ సంఘం. మనం ఏంటంటే రజనీ వచ్చి ఇట్లా అంటే మొత్తం టోటల్గా 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పిలిపించి 3 నియోజకవర్గాలు అంటే ఒక మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి అందరినీ పిల్లల్ని ఎంతమంది అయితే అంతమందికి సన్మాన కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి గత 15 రోజుల నుండి మొత్తం అన్ని ఎమ్మెల్యేలకు కలిసినాం, జడ్పీటీసీ ఎంపీసీలకు కలిసినాం, రాష్ట్ర నాయకులకు కూడా కలిసినాం, వాట్సాప్లో స్టేటస్లో పెట్టినాం. కానీ ఏంటంటే వాట్సాప్లో స్టేటస్లో పెట్టే వరకు విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించారు. వారు ఈరోజు 100% రావడం, హాజరు కావడం, సక్సెస్ చేయడం చాలా గొప్ప విషయం. మేమేంటంటే రాత్రి పగులు అనేది కష్టం చేసుకుంటూ బాగా పనిచేసి దీన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము కొనసాగిస్తాం. అవసరమైతే ఇదే ఒక మెట్టు ఎక్కి ఇంటర్ విద్యార్థులను, డిగ్రీ విద్యార్థులకు కూడా రాబోయే సంవత్సరంలో, రాబోయే కాలంలో కూడా పూర్తి 100% మేము వాళ్ళ వెంబడుండి
వాళ్ళకు కోఆపరేట్ చేస్తాం. అవసరమైతే హాస్టల్లో సీట్లు దొరకకపోతే ఆర్థికంగా కూడా వాళ్ళకు మేము ఆర్థికంగా ముందుకు వచ్చి వాళ్ళకి సహాయ సహకారం అందిస్తామని సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.